హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త ట్రైలర్ వచ్చింది. అంటే ట్రైలర్ మనం ఆల్రెడీ రియాక్షన్ ఇచ్చినాము, కానీ చాలా మంది దీనికి ఏమంటాం తెలుగు రియాక్షన్ చాలా మంది కమెంట్ పెట్టినారు. ఇద్దాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే వచ్చేస్తుంది మన ముఫాసా మూవీది ద లయన్ కింగ్ ది కొత్త ట్రైలర్. తెలుగుది ఎందుకు స్పెషల్ అంటే అక్కడ ఉన్నారు ఎవరు, మన మహేష్ బాబుది మనకి డబ్బింగ్ చెప్తున్నారు అనమాట క్యారెక్టర్ కి. సో ఇక తెలుగులో ఇక వేరే లెవెల్ ఉన్నది, వేరే హైప్ ఉంది. అంటే వాయిస్ అన్నారు ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అంతే ఇప్పుడు లయన్ కింగ్ అంతే అట్లాంటి పండగ చేసుకోవాలి. రాజమౌళి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కానీ. సో ఇప్పుడైతే మనకి ఇది చూద్దాము ట్రైలర్ లో అసలు మహేష్ బాబు డైలాగ్స్ ఎట్లున్నాయి. అండ్ మహేష్ బాబు అనే కాదు, బ్రహ్మానందం ఇంకా చాలా మంది చెప్పినారు. సో మనం అయితే చూసేద్దాం ఫస్ట్ అసలు ఎట్లునో. మనమైతే ట్రైలర్ ఆల్రెడీ చూసేసినాం గైస్. నీకు ఒక కథ చెప్పే సమయం వచ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల కథ. సింహాల కథ అంటున్నావు అంటే మమ్మల్ని వదిలేసావా? చెప్పడానికి ఏం లేదా, బాబు. పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువబడే యువరాజు ఠాకాల కథ ఇది. నీ పేరేంటి? ముఫాసా. నేను వచ్చేంత వరకు ఆగమన్నానా? వాణ్ణి ఇక్కడెలా వదిలేమంటావమ్మా? నియమాలు ఎవరికైనా ఒకటే టాక. మహారాజు ఒక అనామకుణ్ణి ఆదరించరు. నేను అనామకుణ్ణి కాను, దారి తప్పాను. అదే మహేష్ బాబు చిన్నప్పుడు ఇప్పుడు పెద్ద అయినాక వస్తాడు. బయట వాడెప్పుడు పగవాడే దూరం పెట్టాలి. ఠాకానే మన కాబోయే రాజు. రాజవంశాన్ని మనం కాపాడుకోవాలి. కానీ నాన్న, నేను ముఫాసాని కాపాడాను. అన్ని విజువల్స్ మనం చూసినాము, మాట్లాడుకున్నాము. ముఫాసా, నేను కోరుకున్న సోదరుణ్ణే. అదే దాని గురించి వెయిట్ చేస్తుంటే సగం అయిపోయింది టీజర్. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి అది నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది. ఫీల్ అవుతున్నది. బాబు వాయిస్ క్యారెక్టర్ జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి. ఆ చక్రం ఇప్పుడు ముక్కలయ్యింది. ఇక ఈ అడవికి ఒకడే రాజు, అది నేనే. ముఫాసా, పారిపో. మనం ఒక్కటిగా పోరాడాలి. పోరాడితే పోతాం. మీరు సావక నన్నెందుకు లాక్కొచ్చారా బాబు? నేనుండగా నీకేం కాదు ఠాకా, భయపడకు. వాయిస్ అసలు చేస్తున్నాం అనుకుంటారేమో కానీ నిజంగా బతికిపోయాం. మనల్ని కాపాడింది నేనే. ఇందాక ఇది అన్నావే. అది కామెడీ కూడా కరెక్ట్ ఉంది. ఇందాక ఇది అన్నావే. సెట్ అయితే అయ్యింది. ఇంకా ఇప్పటివరకు ఉంటే సీరియస్ వస్తున్నాయి, ఇట్లా కూడా ఉంటాయి. అప్పుడే కామెడీ కూడా వాడుకున్నాడు, బాగుంది. అంటే లైక్ నేను ట్రైలర్ ముందే చూసినా కానీ విజువల్స్ కాకుండా మనము ఆడియో గురించి మాట్లాడితే సెట్ అయ్యింది. ప్లస్ మహేష్ బాబు కూడా ఒక సెట్ అయింది. నేను ఎట్లుంటుందో అనుకున్నా ఫస్ట్ లా, కానీ మంచిగానే కొంచెం డౌట్ అనిపించింది. బట్ ఓకే, బాగానే ఉంది. నేను ఇక అసలు ఇంకా ఏదో వేరే అంటే లైక్ మీరు పాత ఏమంటాము ఇట్లా యానిమేటెడ్ మూవీస్ అండ్ ఇంగ్లీష్ మూవీ డబ్బింగ్ చూసుకుంటే గలీజ్ అంటే లైక్ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ, ఒక డిఫరెంట్ ఉంటుండే. కానీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడైతే కొంచెం మంచిగా అయ్యింది. ప్లస్ డిజ్నీ ఇంకా మన మహేష్ బాబు కలిసినారంటే ఇంకా వేరే ఉంటుంది. లెట్స్ సీ. ఇక మూవీ గురించి వెయిట్ చేద్దాం. తెలుగులో మూవీ కూడా వస్తే లెట్స్ సీ. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.